తిరుమల తిరుపతి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన హిందూ పుణ్యక్షేత్రంలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శేషాచలం కొండల్లోని 7 కొండల్లో 7వ కొండైన వెంకటాద్రిపై ఉంది. అసలు ఈ ఆలయం పుట్టక ముందు ఇక్కడ ఏం జరిగింది, ఏముందో చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, శివుడులో ఎవరు గొప్పవాలో తెలుసుకోవడానికి నారదుడు ఋషులందరికీ యాగం చేయమంటాడు. దాంతో ఋషులందరూ ఏకమై సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి ముందుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో ఈ మహర్షి వచ్చాడని కూడా పట్టించుకోకుండా అప్సరసలతో కలిసి నాట్యం చేస్తూ నిమగ్నమై ఉంటాడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి నిన్ను విశ్వమంతా అహంకార వ్యక్తిగా సూచిస్తుంది అని శపించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తనకు ఉన్న 4 తలల్లో ఒక తలతో వేదాలు పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, మరొక తలతో తన భార్య అయిన సరస్వతీదేవితో నిమగ్నమై ఉండి భృగు మహర్షిని పట్టించుకోడు. ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్రజ్ఞానంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షిని గమనించడు. దాంతో ఆ మహర్షి కోపానికి గురై శివుణ్ణి నీవు ఎప్పుడు నిరాకర లింగంలోనే పూజింపబడతావని శపించి వెళ్ళిపోతాడు. చివరిగా ఆ మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషుడిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తుంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. ఆ పాదాలు తన వైపు ఉండడం చూసి భృగు మహర్షి అవమానంగా భావించి దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణుమూర్తిని తన కాలుతో ఛాతి మీద తంతాడు. ఆ విధంగా మేలుకున్న విష్ణుమూర్తి భృగుడు కాలికి మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణుమూర్తికి వ్రతం చేయమంటాడు. లక్ష్మీదేవి ఈ మహర్షి చేసిన పనికి అవమానంగా భావించి విష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తుంది. విష్ణువు తన భార్యను వెతికేటందుకు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోకి మారి భూలోకంలోకి వస్తాడు. లక్ష్మీదేవిని ఎంత వెతికినా దొరకకపోవడంతో అలిసిపోయి తిరుమల కొండకు చేరి ధ్యానం చేయడం ఆరంభించాడు. ఇలా శ్రీనివాసుడు భూమిపైన కాలం గడుపుతుండగా ఒక రోజు వేట కోసం శ్రీనివాసుడు వెళ్తుండగా అక్కడ పద్మావతి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి కూడా అతడిని ఇష్టపడడంతో ఆ శ్రీనివాసుడు కుబేరుడు సాయంతో పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. వివాహం తర్వాత వీళ్ళిద్దరూ తిరుమల కొండకి వచ్చి జీవిస్తుంటారు. చాలా ఏళ్ల తర్వాత లక్ష్మీదేవికి నారదుడి ద్వారా వీళ్ళ పెళ్లి విషయం తెలుస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వద్దకు వస్తుంది. దాంతో తిరుమల కొండపై లక్ష్మీదేవికి పద్మావతికి గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవకి కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తన భర్త రాయిలాగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి దేవి తన భర్తతో ఉండిపోవాలని వాళ్ళిద్దరు కూడా రాయి దేవతల్లా మారిపోతారు. ఇలా ఈ విధంగా తిరుమల కొండపై విష్ణుమూర్తి అతని భార్యలు దేవుడి విగ్రహాలుగా మారి కొలువవడం జరిగింది. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.